హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. సో ప్రతి ఒక్క టీం కూడా ఒక్కొక్క మ్యాచ్ ఆడిస్తుంది. 5 మ్యాచ్లు జరిగాయి. సో ఎవ్రీ టీమ్ హెస్ ప్లేడ్ వన్స్. సో డెఫినెట్లీ ఒక రౌండప్ వీడియో చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది కాబట్టి ఆ రౌండప్ వీడియోతో మేము ముందుకు వచ్చేసి, ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ అందరూ 2 మ్యాచ్లు ఆడిన తర్వాత, లేకపోతే కొన్నిసార్లు ఒక టీం 3 మ్యాచ్లు ఆడుతుంది, ఒక టీం 2 మ్యాచ్లు ఆడుతుంది, ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. బట్ ఇక్కడ ప్రతి ఒక్క టీం స్టార్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. సో ముఖ్యమైన పర్ఫార్మర్స్ ఎవరో తమిళనాడులో ఆల్రెడీ కనిపించారు. దీస్ ఆర్ మై పర్ఫార్మర్స్ అనేది నా ఫీలింగ్. అలాగని చెప్పేసి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు పర్ఫామ్ చేయలేదని అనకండి. చాలామంది చాలా రకాలుగా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. బట్ మ్యాచ్ బై మ్యాచ్ మనం చూస్తే కనుక యూ కెన్ క్లియర్లీ సీ ఇండియన్ యంగ్ టాలెంట్ డూయింగ్ వెల్. అండ్ ఆ ట్రస్ట్ ఇన్ ఇండియన్ యంగ్ టాలెంట్ కూడా చాలా బాగా నచ్చింది. ఒక విప్రజ్ కానీ, ఒక దిగ్వేష్ కానీ, ఓ ప్రిన్స్ యాదవ్ కానీ, అనికేత్ వర్మ కానీ, ఓ ప్రియాంష్ ఆర్య కానీ, సూర్యాంష్ హెగ్డే అఫ్కోర్స్ మ్యాచ్లో ఆడాడు కానీ అతనికి ఎటువంటి అవకాశం రాలి అటు బ్యాట్తోనూ బాల్తోనూ. సో అతని మీద పెట్టిన నమ్మకం కానీ, విఘ్నేష్ పుత్తూర్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు వచ్చి బాగా ఆడడం కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వాట్ ఐపీఎల్ స్టాండ్స్ ఫర్. ఇలాంటి వాళ్ళు రావాలి, ఇలాంటి వాళ్ళు ఆడాలని చెప్పేసి. ఆల్రెడీ కేకేఆర్లో మనం అంకుష్ రఘువంశీని చూసాం ఏ విధమైన రీతిలో ముందుకెళ్తూ ఉన్నాడు. సో ది యంగ్ బ్రిగేడ్ ఆఫ్ ఇండియన్ క్రికెటర్స్ అనేది ముందుకు వస్తున్నారు. వాళ్ళ మీద ఫ్రాంచైజీ వాళ్ళు నమ్మకం పెడుతున్నారు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ T20 క్రికెట్లో ఈ ఇండిస్పెన్సిబుల్ అనే మాట లేదు, లోటు అట్లాంటి చోటు అట్లాంటి మాటలు భర్తీ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు వస్తూనే ఉంటారు. అండ్ కొన్నిసార్లు కాస్త రెప్యుటేషన్ ఉన్న వాళ్ళని మించిపోయి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో అలాంటిది మనం అశుతోష్ దగ్గర నుంచి చూసాం, లాస్ట్ ఇయర్ ఆడాడు, ఈ ఇయర్ ఆడాడు. శశాంక్ దగ్గర నుంచి చూసాం, లాస్ట్ ఇయర్ ఆడాడు, ఈ ఇయర్ కూడా డిఫరెన్స్ క్రియేట్ చేశాడు వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్లో. బట్ ఫర్ మీ ఐ థింక్ టాప్ 4 పర్ఫార్మెన్సెస్ ఈ 5 మ్యాచ్ల్లో ఏంటి అంటే కనుక ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ కృణాల్ పాండ్యా. కృణాల్ పాండ్యా ఇస్ మై ఫేవరెట్ క్రికెటర్. దానికి 2 విషయాలు ఉన్నాయి. ఎందుకు అంటే కనుక ఒకటి, హోల్ హార్టెడ్గా ట్రై చేస్తాడు, నాకు అలాంటి బ్యాచ్ అంటే చాలా ఇష్టం. రెండోది, అతను కొన్ని వెరైటీలు చేస్తాడు. ఆ వెరైటీలు అనేవి అసలు ఇంపాసిబుల్ వెరైటీస్. అవన్నీ ఒక స్పిన్నర్ బౌన్సర్ వేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఎప్పుడో ఒకసారి షైన్ వార్న్ వేసాడు బౌన్సర్, షాహిద్ అఫ్రీది వేసాడు బౌన్సర్, కానీ ఈ మనిషి ప్రతి మ్యాచ్లో బౌన్సర్ వేయడానికి ప్రయత్నం చేస్తాడు. అండ్ షైన్ వార్న్, షాహిద్ అఫ్రీది చూస్తే కొంచెం బాగా దిట్టంగా ఉంటారు, ఈ మనిషి కొంచెం బాకగా ఉంటాడు. అండ్ అలాంటిది ఆ యాక్షన్తో అంత బౌన్స్ జనరేట్ చేయడం చాలా టఫ్. అది మనోడు చేయగలిగాడు. రెండోది ఏంటంటే స్ట్రైట్ అవే రౌండ్ ద స్టంప్స్ బౌలింగ్ చేస్తాడు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న. సో ఇది సాధారణంగా మనం ఏం చూస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్కి లెఫ్ట్ ఆర్మర్స్ ఓవర్ ది వికెట్ వస్తూ ఉంటారు. బట్ ఇక్కడ స్ట్రైట్ అవే రౌండ్ ద స్టంప్స్ బౌలింగ్ చేస్తాడు, ఎందుకంటే యాంగిల్ కట్ ఆన్ చేయగలడు అనేది అతని నమ్మకం. అండ్ ఫాస్ట్గా వేస్తాడు. ఇసరడం అంటే ఏదో చక్కింగ్ గీకింగ్ అనుకున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. చక్కి, త్రోకి, డార్ట్కి, షూట్కి డిఫరెన్స్లు ఉన్నాయి. తెలుగులో వాటన్నిటికీ అర్థం ఇస్తాడు. సో అటువంటి పరిస్థితిలో లెఫ్ట్ ఆర్మ్ ఇసరే బౌలర్ అనేసరికి కొంత ఆర్సీబీ ఫ్యాన్స్ అనవసరంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టున్నాయి. అద్భుతమైన బౌలర్ తను. అండ్ అతని పర్ఫార్మెన్స్ వల్లే ఆర్సీబీ గెలిచింది. ఎస్, దెర్ వాజ్ రజత్ పాటిదార్ వాజ్ ఎక్సలెంట్, దెర్ వాజ్ విరాట్ కోహ్లీ వాజ్ ఎక్సలెంట్, ఫిల్ సాల్ట్ దగ్గర నుంచి మంచి ఆరంభం అనేది లభించింది, కాదనట్లేదు. ఆ తర్వాత సుయేష్ శర్మ వచ్చి ఇక్కడ ఇతని వికెట్ తీశాడు, రసల్ వికెట్ తీశాడు. ఇవన్నీ ఉన్న ఆస్పెక్ట్, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్స్ అబౌట్ దట్. బట్ ముఖ్యమైన పాత్ర పోషించింది వాజ్ హార్దిక్ పాండ్యా, ఎవరైతే L4, L5, L6 ఎరక్కొట్టాడు వాళ్ళు. అండ్ దాంతో కేకేఆర్ వాజ్ నాట్ ఏబుల్ టు గో స్ట్రాంగ్. రహానే స్టార్ట్ ఇచ్చిన తర్వాత ఎవరు కూడా ముందుకు కదలలేకపోయారు. సో దట్ ఈస్ వండర్ఫుల్లీ ప్లేడ్ అని చెప్పాలి. ఆ మ్యాచ్లో నిజమైన సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అతను క్రియేట్ చేశాడు. తర్వాత మ్యాచ్లో అఫ్కోర్స్ ఇట్ ఇస్ ఇషాన్ కిషన్. ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి మంచి ఇనిషియేషన్ వచ్చింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ మంచి దరువు వేసాడు, మామూలు దరువు వేయలేదు. అండ్ ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లకి ఈ దరువు ముఖ్యం. ఎందుకు అంటే కనుక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అతను 200 కొట్టిన తర్వాత అతను కన్సిస్టెంట్గా వన్డే స్క్వాడ్లో మెంబర్ కాదు, T20 స్క్వాడ్లో మెంబర్ కాదు, టెస్ట్ మ్యాచ్కి తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ ఏదో అతనికి ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తీసేశారు. బట్ ఇక్కడ ఈ సీజన్ బాగా ఆడగలిగాడు అంటే అతను మళ్ళీ టీంలోకి వస్తాడు. యూ హ్యావ్ క్లియర్లీ సీన్ అయ్యర్ గోయింగ్ అవుట్ అండ్ కమింగ్ ఇన్. అండ్ అయ్యర్ ఏ విధంగా ఆడాడో చూసాం మనం. సో అలాగే ఇషాన్ కిషన్ కూడా అలా ఆడితే బాగుంటుంది. ఇషాన్ కిషన్ గురించి మనం చెప్పాలంటే కనుక దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కంట్రోల్ ఇన్ దట్ షాట్ మేకింగ్. బ్యాట్ ఊపల, అడ్డిమారి గుడ్డి కొట్టల, క్రాస్ బ్యాటెడ్ షాట్స్ కొట్టల. మీరు ఆఫ్ సైడ్ ఆడాడు, స్ట్రైట్ ఆడాడు, బాల్ లెగ్స్ మీదకి వస్తే ఫైన్గా ఆడాడు, స్క్వేర్గా ఆడాడు. సో దెర్ వాజ్ మెథడ్ టు దట్ మ్యాడ్ హిట్టింగ్. ఎప్పుడైనా కూడా ఒక మెథడ్ కనిపించింది అంటే కనుక యూ విల్ బి మోర్ సక్సెస్ఫుల్. ఆ మెథడ్ అనేది రావడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మీకు ఒక ట్రావిస్ హెడ్, ఒక అభిషేక్ శర్మను కొట్టేస్తూ ఉంటే, ఆ తర్వాత హెన్రిక్ లాజన్ కూడా 6లు కొట్టగలని తెలిసినప్పుడు యూ టెన్ టు ఓవర్ డూ. అలాంటి ఓవర్ డూలు ఏమీ చేయకుండా బాగా ఆడాడు. సో ఇషాన్ కిషన్కి అక్కడ మాత్రం మంచి మార్కులు పడతాయి.
సో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు వచ్చేసారు, ఇషాన్ కిషన్, కృణాల్ పాండ్యా. ఆఫ్ కోర్స్ కృణాల్ పాండ్యా విత్ ద బాల్. ఆ తర్వాత మ్యాచ్లో నాకు బాగా ఆకట్టుకున్న పర్ఫార్మెన్స్ చాలా ఉన్నాయి. అందులో ఆఫ్ కోర్స్ నేను అశుతోష్ పేరు ఒక్కటే చెప్తున్నాను కానీ, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ పర్ఫార్మెన్సెస్ వేరే లెవెల్లో ఉన్నాయి. అక్కడ దిగ్వేష్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది, సిద్ధార్థ్ మణిమారన్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది, ఆ తర్వాత మీకు విప్రజ్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్, బ్యాట్తోనూ బాల్తోనూ బాగా ఆడాడు. బట్ ప్రెషర్ని తట్టుకుంటూ వికెట్లు పడిపోతుంటాయి ఒక ఎండ్లో, ప్రెషర్ని తట్టుకుంటూ నిలబడి లాస్ట్లో కూడా కామెడీ జరిగిపోయేది. అక్కడ స్టంప్ అవుట్ మిస్ అయిపోయి కొంచెం ఇది అయిపోయింది, లేదా రన్అట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, యాంటీ క్లైమాక్స్ జరిగిపోయేది అశుతోష్ శర్మకి. బట్ అలా ఉండి 6 కొట్టలు. మోహిత్ శర్మ చెప్పాడు అనమాట, ఎన్ని బాల్ కావాలి నీకు 6 కొట్టడానికంటే ఒకటి చాలు అన్నాడు. ఒక్కటి చాలు ప్రభాస్ లెవెల్లో డైలాగ్ చెప్పాడు. సరే మోహిత్ శర్మ ఫస్ట్ బాల్ స్టంప్ మిస్ అయింది, ఆ తర్వాత సింగిల్ ఇచ్చాడు, రన్అట్ మిస్ అయింది, వధోని ఫీల్డింగ్ చేయలేకపోయాడు, కొట్టాడు. సో ఈ కంపోజర్ అన్రియల్ కంపోజర్. అండ్ అందులో కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒక్క హుక్ పుల్ షాట్ 6కి తప్ప మిగతా ఆ షాట్లన్నీ స్ట్రైట్ బ్యాట్తో కొట్టాడు. ఆ స్ట్రైట్ బ్యాట్తో ఇంత స్ట్రైక్ రేట్తో ఆడడం అనేది ఇస్ అ వెరీ ఇంప్రెసివ్ థింగ్. అండ్ కొంతమంది యూసఫ్ పఠాన్తో కంపేర్ కూడా చేశారు, ఈ డిస్టాన్స్ ఉన్నాడు కొడతాడని చెప్పేసి. యూసఫ్ పఠాన్ కొంచెం అసలు స్వింగ్ లాగా ఉంటుంది, మిడ్ వికెట్ తీసుకుని కొన్ని స్వింగ్లు కూడా కనిపిస్తూ ఉంటాయి, కానీ అది వేరే కంట్రోల్లో కొట్టేవాళ్ళే కొట్టినప్పుడు. బట్ అశుతోష్ హ్యాస్ ప్లేడ్ రియలీ వెల్. సో ఐ థింక్ ఆ పర్ఫార్మెన్స్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ మధ్యలో నేను ఒక పర్ఫార్మెన్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది, దట్ ఈస్ విఘ్నేష్ పుత్తూర్. నూర్ అహ్మద్ అఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు, బాగా చేశాడు, అంతా బాగానే ఉంది. బట్ విఘ్నేష్ పుత్తూర్ అటువంటి సమయంలో కమింగ్ అండ్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ వర్క్ వాస్ ఫెంటాస్టిక్. చాలా బాగా బౌలింగ్ చేశాడు టు గెట్ దోస్ వికెట్స్. రుతురాజ్ గైక్వాడ్ వికెట్ పడింది, ఆ తర్వాత శివం దుబే వికెట్ పడడం, వే హీ బౌల్డ్, ఆ కంట్రోల్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆ ఫ్లైట్ వేయడానికి ఎక్కడ కూడా వెనకాడలా. శివం దుబేకి రీచ్ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే కనుక ముందుకు రావడానికి కొంచెం ఇబ్బంది పడే రకంగా కాస్త వైడ్ వేసాడు బాల్. సో లాంగ్ లివర్ యూజ్ చేయాలన్నట్టుగా కనిపించింది, టైమింగ్ కుదరినప్పుడు క్యాచ్ అవుతాడని చెప్పేసి ప్లానింగ్తో రావడం వాజ్ వెరీ వెరీ గుడ్. అదే మ్యాచ్లో అందరు బ్యాటర్స్ స్ట్రైక్ రేట్తో స్ట్రగుల్ అవుతుంటే రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ ఆడడం మాత్రమే కాదు, చాలా పద్ధతిగా చాలా టెక్స్ట్ బుక్ షాట్లు ఆడాడు. యూ లుక్ ఎట్ ఇస్ 2 షాట్స్ అగైన్స్ ట్రెంట్ బోల్ట్. ఆర్గ్యుబుల్లీ దట్ వాస్ ద బ్యాటిల్. ట్రెంట్ బోల్ట్ అక్కడ రుతురాజ్ గైక్వాడ్ని తీసుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ముందుకు వచ్చి మరీ స్క్వేర్ డ్రైవ్స్ ఆడటం, ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఆడటం. ఈ క్రికెటింగ్ షాట్స్ ఆడుతూ గ్యాప్లు సాధిస్తూ 200 స్ట్రైక్ రేట్తో ఎవ్రీబడి వాజ్ స్ట్రగ్లింగ్ టు గెట్ టు 100. 200 స్ట్రైక్ రేట్తో ఆడిన విషయం ఇరువైపుల బ్యాటర్లు స్ట్రగుల్ అయ్యారు. ఈ రీతిలో ఆడాడు కాబట్టి ఇట్ వాస్ ఫెంటాస్టిక్లీ డన్. దీపక్ చారిజ్ కూడా మంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది, బట్ దట్ వాస్ నాట్, కొంచెం లాస్ట్లో వచ్చింది ఆఫ్ కోర్స్. బౌలింగ్లో వచ్చింది కానీ అది సరిపోలేదు. బట్ అతన్ని కూడా మెన్షన్ చేయాలి. బట్ ఐ థింక్ రుతురాజ్ అండ్ విఘ్నేష్ స్టాండ్ అవుట్ ఆ గేమ్లో. అండ్ దెన్ శ్రేయస్ అయ్యర్ ఆడిన విధానంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఈ వాజ్ రెడీ టు టేక్ ఆన్ హిస్ వీక్నెస్. షార్ట్ బాల్ వీక్నెస్ అన్నారు కదా, నేను ప్రిపేర్ అవుతానని చెప్పాడు, ప్రిపేర్ వచ్చాడు, మీసం తిప్పాడు, షాట్లు కొట్టాడు. అండ్ అది కూడా మీరు ఆడే షాట్స్ చూస్తే కనుక గట్టిగా 6 కొట్టేద్దాం అనే ఆలోచనలో కాకుండా గ్యాప్లో కూడా, గాల్లో కొట్టినా గ్యాప్లో కొడదాం అన్నట్టుగానే ఆడేది. సో ఆ ఒక క్లారిటీ ఉండడం, ఆ స్ట్రైక్ రేట్ తోట మిడిల్ ఓవర్స్లో హి హస్ గాట్ ది హైయెస్ట్ స్ట్రైక్ రేట్ లాస్ట్ ఇయర్ నుంచి. అదే స్ట్రైక్ రేట్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళాడు, అంత పెద్ద స్కోర్ కొట్టాడు. అంత పెద్ద స్కోర్ రావడానికి కారణం అయ్యాడు 97 దగ్గర నాన్ స్ట్రైక్లోనే ఉండిపోయాడు. చాలామంది హార్దిక్ పాండ్యా అన్నారు 50 కొట్టినవాడు, అది కొట్టినవాడు, ఇది కొట్టినాడు. శశాంక్ సింగ్ ఒక్కడే ఏ మాట అండు, క్లియర్గా తెలుస్తుంది. ద ఇష్యూ హియర్ ఈస్ నాట్ మైల్ స్టోన్, ద ఇష్యూ హియర్ ఈస్ టు విన్. శశాంక్ సింగ్ చాలా క్లియర్గా చెప్పాడు, జస్ట్ గో అండ్ గెట్ ఆన్ ఇట్ అని ఒక స్టేట్మెంట్ ఫ్రమ్ అ క్యాప్టెన్, కమింగ్ ఫ్రమ్ అ క్యాప్టెన్. అది బాగా నచ్చింది. ఎందుకంటే సాధారణంగా ఏమవుతుందంటే వేరే బ్యాటర్ ఆడుతూ క్యాప్టెన్ ఏమో మైల్ స్టోన్స్ గురించి నేను పట్టించుకోవాలంటే కొంచెం వినడానికి కాస్త వికృతంగా ఉంటుంది. దట్ వాస్ ద ప్రాబ్లమ్ విత్ హార్దిక్ పాండ్యా. బట్ క్యాప్టెనే ఆగిపోయాడు, నేను ఆగిపోతా 97, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకు ఐపీఎల్ సెంచరీ లేదు, రాకపోయినా పర్వాలేదు, నువ్వు ఉండు, నువ్వు కొట్టు, నీ రెస్పాన్సిబిలిటీ అది అని చెప్పాడు. అండ్ శశాంక్ సింగ్ కూడా చాలా బాగా, దట్ వాస్ ద డిఫరెన్స్. లాస్ట్ రషీద్ ఖాన్ని కొట్టడం, ఆ తర్వాత రబాడాని కొంచెం ఆడడం, సిరాజ్ని కొట్టడం, దట్ వాస్ ద డిఫరెన్స్. క్లియర్ కట్ డిఫరెన్స్ కనిపించింది అక్కడ. సో దీస్ ఆర్ ద నాక్స్. అండ్ అలాగే అఫ్కోర్స్ మీకు సాయి సుదర్శన్ కూడా బాగా ఆడాడు, ఆ నాక్ను కూడా మెచ్చుకోవాలి. అండ్ దెర్ వాజ్ దట్ ఫోకస్ సాయి సుదర్శన్ దగ్గర నుంచి. బట్లర్ కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా కనిపించిన, సాయి సుదర్శన్ డెడ్ రియలీ వెల్. అలాగే మీకు పంజాబ్ నుంచి చూసుకునే వైశాఖ్ విజయ్ కుమార్ చాలా చక్కటి బౌలింగ్ చేశాడు, ఆ వైడ్ లెన్స్ వేస్తూ. హర్షదీప్ సింగ్ బాగా బౌలింగ్ చేశాడు. సో అన్ని రకాల పర్ఫార్మెన్స్ అన్ని వైపుల నుంచి ఉన్నారు, లేదని చెప్పడానికి లేదు. బట్ డెఫినెట్లీ ఈ 5 మ్యాచెస్ అయిపోయిన తర్వాత టాప్ 4 స్టాండింగ్ అవుట్ పర్ఫార్మర్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్స్ ఆర్ కృణాల్ పాండ్యా, ఆ తర్వాత మీకు ఇషాన్ కిషన్, అండ్ దెన్ యూ హ్యావ్ ఇక్కడ అశుతోష్ శర్మ అండ్ శ్రేయస్ అయ్యర్. ఈ నెక్స్ట్ 5 మ్యాచెస్లో ఎవరు వస్తారు, ఆ రౌండప్ అనేది ఎలా ఉంటుందో మనం మాట్లాడుకుందాం. టిల్ దెన్.